హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈ వారం థియేటర్స్లోకొచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీ ఓం శాంతి శాంతి శాంతి. మన తరుణ్ భాస్కర్ డైరెక్టర్గానే కాదు, యాక్టర్గా కూడా ఇరగదీస్తారని మనకి తెలుసు. మరి ఈసారి ఈషా రెబ్బాతో కలిసి జోడి కట్టారు. టైటిల్ ఏమో పీస్ఫుల్గా ఓం శాంతి అనుంది, కానీ సినిమాలో ఆ శాంతి ఉందా? అసలు సినిమా హిట్టా ఫట్టా అనేది క్లియర్గా చెప్పేస్తా, పదండి చూసేద్దాం. ముందుగా అసలు కథలో మ్యాటర్ ఏంటో ఒక్క ముక్కలో చెప్పేస్తా. మన హీరో ఓంకార్కి కోపం నసాడానికి అంటుతుంటుంది. దానికి తోడు ఈగో ఎక్కువ. చేపల చెరువుల వ్యాపారం చేస్తుంటాడు. ఇక మన హీరోయిన్ ప్రశాంతి ఏమో చాలా సాఫ్ట్. తన కలలన్నీ పక్కన పెట్టి ఇతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఒక ఈగోయిస్టిక్ భర్త, ఒక కాంప్రమైజింగ్ భార్య. వీరి మధ్య గొడవలు ఏ రేంజ్లో జరిగాయి? భర్త పెట్టే టార్చర్ భరించలేక ఆ భార్య ఎలా తిరగబడింది? చివరికి ఆ తిక్కోడికి ఎలా బుద్ధొచ్చింది అనేది గోదావరి బ్యాక్డ్రాప్లో ఫన్ అండ్ ఇమోషనల్గా చూపించారు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ్ భాస్కర్ భయ్యా యాక్టింగ్లో ఏమాత్రం తగ్గలేదు. ఆ కోపం, ఆ వెటకారం, టిపికల్ భర్తలా ఆయన చేసే పర్ఫార్మెన్స్ అద్దిరిపోయింది. కామెడీ టైమింగ్ అయితే సూపర్ అంతే. ఇక ఈషా రెబ్బా అబ్బబ్బబ్బా, అందంతో పాటు అంతకు మించి నటనతో మెప్పించింది. ఒక సగటు గృహిణి పడే బాధని, ఆ తర్వాత చూపించే తెగువని చాలా బాగా క్యారీ చేసింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే గొడవలు, ఎమోషనల్ సీన్స్ చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ముఖ్యంగా సినిమాలో గోదావరి యాస, అక్కడి వాతావరణం సినిమాకి పెద్ద ప్లస్. ఇక మన బ్రహ్మాజీగారున్నారంటే అక్కడ నవ్వులు గ్యారంటీ కదా. సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఆయన తన టైమింగ్తో కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు. బ్రహ్మానందంగారు కూడా కనిపించి కాసేపు సందడి చేశారు. మరి మైనస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్గా గొడవలతో బాగానే లాక్కొచ్చిన డైరెక్టర్ సజీవ్ సెకండ్ హాఫ్కొచ్చేసరికి కాస్త తడబడ్డారు. స్క్రీన్ ప్లే అక్కడక్కడ స్లో అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. కథలో మంచి కాన్ఫ్లిక్ట్ ఉన్నా దాన్ని ఇంకా స్ట్రాంగ్గా వాడుకొనుండాల్సింది. కొన్ని సీన్స్ మరీ సాగదీసినట్టు రెగ్యులర్గా అనిపిస్తాయి. ఆ ల్యాగ్ లేకుండా చూసుకొనుంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. టెక్నికల్గా చూస్తే విజువల్స్ చాలా బావున్నాయి. గోదావరి అందాల్ని బాగా చూపించారు. మ్యూజిక్ పర్లేదు, సీన్స్కి తగ్గట్టుంది. ఫైనల్గా ఈ ఓం శాంతి 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 అనేది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. భార్యాభర్తలు గొడవలు, ఎమోషన్స్, మంచి కామెడీ ఇష్టపడేవాళ్లకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. చిన్న చిన్న ల్యాగ్స్ పక్కన పెడితే ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి హ్యాపీగా చూసేయచ్చు. మీలో ఎవరైనా ఆల్రెడీ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పేయండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.